చేతిలో ఉంటే దేవాలయ ఆస్తులు అన్యాక్రాంతం అవుతున్నాయి. అదే కాకుండా మనకి స్వాతంత్రం వచ్చినప్పుడు మన దేశంలో ఉన్న జనాభాని పరిశీలిస్తే 7% ముస్లింలు, 2% క్రిస్టియన్స్, మిగిలిన 2-3 వర్గాలు 1% ఉంటే 90% హిందువులు ఉన్నారు మన స్వాతంత్రం వచ్చిన రోజు. మరి ఈ రోజు ఎంతమంది ఉన్నారండి? అఫీషియల్ గా 18% ముస్లిమ్స్ అని చెప్తున్నారు, కానీ రికార్డులో లేకుండా 25% పైన ఉన్నారు. రికార్డులో లేకుండా 25% పైన ఉన్నారు. మరి క్రిస్టియన్స్ ఎంతమంది ఉన్నారు? అఫీషియల్ రికార్డులోనేమో ఇంకా 2% 3% చూపిస్తున్నారు, రిజర్వేషన్ పోతుందనే ఉద్దేశంతో. సుమారుగా మన అంచనా ప్రకారం ఇప్పటికే 20% చేరుకున్నారు. మరి వాళ్ళు 25%, వీళ్ళు 20% పోయిన తర్వాత మనం ఎంతమంది మిగిలామండి? ఉన్న వాళ్ళలో ఎంతమంది నిజమైన హిందువులుగా ఉన్నారండి? కాబట్టి ఇది ప్రజల్లోకి తీసుకెళ్లి మనం అవగాహన కల్పించాల్సిన బాధ్యత మన మీద ఉంది. కూలంకషంగా చట్టం ఈ రూపంలో ఉంటుంది. ఇందులో ప్రతి వ్యవస్థలోనూ ఆడిట్ ఉంటుంది. అట్లాగే ఈ దేవాలయాల్లో ఎక్కువ ఆదాయం వచ్చిన దేవాలయం నుంచి వాళ్ళు ఏదైనా నిధిని సెంట్రల్ ఫండ్కి ఇస్తే అక్కడి నుంచి ఆదాయం లేని దేవాలయాల్ని వాటిని అభివృద్ధి చేసే ప్రణాళికలు చేయడం, అలాగే అన్ని దేవాలయాల్లో ఉన్న అర్చకులు వాళ్ళకి ట్రైనింగ్లు ఇచ్చి మరి మెరుగ్గా ఆదర్శవంతమైన హిందూ దేవాలయం అంటే పంచాలయ వ్యవస్థ నిర్వహణ కావడానికి ఏం కావాలో ఇవన్నీ చేయడానికి తగిన చట్టంలో నియమ నిబంధనల్ని ఇవ్వడం జరిగింది. మీకు అందరికీ ఒక నమూనా పుస్తకం ఒకటి ఇవ్వడం జరిగింది. ఈ విధమైన పుస్తకం ఇప్పుడు మీ అందరి దగ్గరికి వచ్చింది కదా. ఇందులో మొదట ఒక 2 పేజీల్లో అసలు దేవాలయ చట్టం ఎప్పటి నుంచి వచ్చింది, వచ్చిన తర్వాత మన హిందూ దేవాలయాల్ని ఏ విధంగా వాళ్ళకి అవకాశాల్లో తీసుకొని ఏ విధంగా వాటి నిర్వహణలో లోటుపాట్ల ద్వారా వాటి నిర్వహణలో హిందూ సమాజాన్ని దూరం చేసి అధికారులు మాత్రం నిర్వహిస్తున్నారు, దానికి మరి ముసాయిదా చట్టం మనం ఎలా తయారు చేసామనే విషయాలు మొదటి 2-3 పేజీల్లో ఉన్నాయి. తర్వాత చట్టం వస్తే ఏం జరుగుతుంది అనే దాని మీద ప్రజలకు కలిగే సందేహాన్ని కొన్ని ప్రశ్నల రూపంలో ఒక 18 ప్రశ్నలు వాటి సమాధానాలుగా తర్వాత 4 పేజీలు ఇవ్వడం జరిగింది. దాని తర్వాత హిందూ సమాజం స్వయంగా నిర్వహించుకుంటున్నటువంటి ఆదర్శవంతమైన దేవాలయాలు ఒక 11 దేవాలయాల యొక్క వివరాలు ఇవ్వడం జరిగింది. ఆ తర్వాత చివరి చాప్టర్లో ఉన్నత న్యాయస్థానాలు హిందూ దేవాలయాలు ధార్మిక వ్యవస్థ సంబంధించిన సానుకూల తీర్పులకు సంబంధించిన విషయాలు కూడా ఇందులో ఇవ్వడం జరిగింది. మరి ఒకసారి ఈ చట్టం గురించి కానీ ఇందులోంచి విషయాల గురించి కానీ ఎవరికైనా సందేహాలు ఉంటే ఒకసారి అడిగితే వాటిని నివృత్తి చేసే ప్రయత్నం చేస్తాం. ఇందులో ఆల్రెడీ కొన్ని ప్రశ్నలు ఇచ్చాం. ఇవి ఒకసారి ఇక్కడ ఎవరైనా ఒక్కొక్క ప్రశ్న సమాధానం ఏదైనా ఇక్కడికి వచ్చి చదవగలిగితే బాగుంటుంది. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు పర్వాలేదు, పుస్తకం తీసుకొని అక్కడే డైరెక్ట్ చదవచ్చు. ఒక్క నిమిషం అంటే ఇందులో మేము ముందు ఒక 18